ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. హర్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికి లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో అంతం కావచ్చని, 155 యుద్ధ విమానాలతో అమెరికా పైలట్ ను రక్షించిన మెగా ఆపరేషన్ వివరాలను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆయన మీడియాకు వెల్లడించారు. ట్రంప్ ఇరాన్ పై యుద్ధం, అమెరికా పైలట్ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి వైట్ హౌస్ వేదికగా ఇవాళ కీలక ప్రకటన చేశారు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు. ఆ ఒక్క రాత్రి ఈ రోజే కావచ్చు అంటూ యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ విజయం సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా రక్షణ శాఖలోని సమాచారం లీక్ కావడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమికి దగ్గరగా వచ్చిన జెట్ గురించి, అందులో ఒకరు దొరకడం, మరొకరు గల్లంతైన విషయం గురించి ఎవరో దొంగచాటుగా లీక్ చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ లీక్ వల్ల రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారిందన్నారు. తమ పైలట్ ను పట్టుకుని వారికి ఇరాన్ ప్రభుత్వం బహుమతి కూడా ప్రకటించింది. ఇక మొదట పైలట్ తో దాదాపుగా గంట వరకు మాట్లాడలేకపోయినట్లు ట్రంప్ వివరించారు. ఈ సమాచారాన్ని బయటపెట్టిన అధికారి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని ఆయన హెచ్చరించారు. ఒక్క అమెరికా సైనికుడి ప్రాణం కోసం తమ ప్రభుత్వం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ట్రంప్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం ఎయిర్ క్రాఫ్ట్లు 155, 4 బాంబర్లు, 55 సాధారణ విమానాలు, 64 ఫైటర్ జెట్లు, 13 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్లు, 48 ట్యాంకర్లు, ఇలా ఒక్కో వ్యక్తిని కాపాడడానికి ఏకంగా 200 మందిని ప్రత్యేక సైనికులు రంగంలోకి దిగారని పేర్కొన్నారు. సైన్యం ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత భారీ సంక్లిష్టమైన ఆపరేషన్ ఇదేనని అన్నారు. ఈ ప్రమాదకరమైన గాలింపు చర్యల్లో మేము విజయం సాధించామని తెలిపారు. తమకు సహకరించిన గొప్ప వ్యక్తులందరికీ ధన్యవాదాలని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తాం, రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ తెరవడంతో పాటుగా ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికి లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఇరాన్ ఈ ఒక్క రాత్రితో అంతం కావచ్చని, 155 యుద్ధ విమానాలతో అమెరికా పైలట్ ను రక్షించిన మెగా ఆపరేషన్ వివరాలను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. ట్రంప్ ఇరాన్ పై యుద్ధం, అమెరికా పైలట్ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి వైట్ హౌస్ వేదికగా ఇవాళ కీలక ప్రకటన చేశారు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఇరాన్ ఈ ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోగలదు. ఆ ఒక్క రాత్రి ఈ రోజు కావచ్చు అంటూ యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ కూలిపోగా అందులోని పైలట్ ను రక్షించే ఆపరేషన్ ఉత్కంఠభరితంగా కొనసాగిందని ట్రంప్ తెలిపారు. తాము తమ పైలట్ ను క్షేమంగా రక్షించుకోగలిగాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా రక్షణ శాఖలోని సమాచారం లీక్ కావడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమికి దగ్గరగా వచ్చిన జెట్ గురించి అందడం, మరొకరు గల్లంతైన విషయం గురించి ఎవరో దొంగచాటుగా లీక్ చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ లీక్ వల్ల రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారిందన్నారు. తమ పైలట్ ను పట్టుకున్న వారికి ఇరాన్ ప్రభుత్వం బహుమతి కూడా ప్రకటించింది. మొదట పైలట్ తో దాదాపు గంట వరకు మాట్లాడలేకపోయినట్లు ట్రంప్ వివరించారు. ఈ సమాచారాన్ని బయటపెట్టిన అధికారి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని ఆయన హెచ్చరించారు. ఒక్క అమెరికా సైనికుడి ప్రాణం కోసం తమ ప్రభుత్వం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ట్రంప్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం ఎయిర్ క్రాఫ్ట్లు 155, 4 బాంబర్లు, 55 సాధారణ విమానాలు, 64 ఫైటర్ జెట్లు, 13 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్లు, 48 ట్యాంకర్లు, ఇలా ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఏకంగా 200 మంది ప్రత్యేక సైనికులు రంగంలోకి దిగారని పేర్కొన్నారు. సైన్యం ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత భారీ సంక్లిష్టమైన ఆపరేషన్ ఇదేనని అన్నారు. ఈ ప్రమాదకరమైన గాలింపు చర్యల్లో మేము విజయం సాధించామని తెలిపారు. తమకు సహకరించిన గొప్ప వ్యక్తులందరికీ ధన్యవాదాలని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తాం, రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్.